అన్నా కదక్క అన్ని తలో పని చేస్తాం. వచ్చే శుక్రవారం మంచి రోజు. అయ్యో ఎన్ని పనులు చేయాలి, అప్పడాలు పెట్టాలి, పసుపు దంచాలి, అరసలు చేయాలి, పురుగులు పెట్టాలి, జంతికలు చేయాలి, షాపింగ్ చేయాలి. అబ్బా ఎన్ని పనులు మీతో మాట్లాడుతుంటే సమయం అయిపోతున్నట్టు అనిపిస్తుంది. ఏం కంగారు పడక అన్ని కూర్చున్నాయి అన్ని ఉన్నాయి కదా, అన్ని మేము అన్ని చేసేస్తాము. అవునా? అయితే వచ్చే శుక్రవారము ఏదో శుక్రవారం శనివారం ఉంది. ఆ రోజు మంచి రోజు. ఆ రోజు మనము అన్ని పనులు మొదలెడతాం. మీరు ఎక్కడికి వెళ్ళబాకండి, చెప్పినట్టే చేస్తాం. ఆ విధంగా అందరితో పనులు చేయించాలని వాళ్ళమ్మ ఆరాట పడుతూ ఉంది. ఆ రోజు శుక్రవారం వచ్చింది. పనులన్నీ మొదలు పెడుతూ ఉంది. ఆ పనులు ఎలా మొదలు పెడుతుందో చూద్దాం. ఆకాశం దిగి వచ్చి అలాగే నువ్వు నెక్స్ట్ దాంట్లో పసుపు దంచడం, పిండి కొట్టడం, అప్పడాలు చేయడం, మామిడి తోరలు కట్టడం, తబలాలు మేళాలు వాయించడం చేశారు. మా పెళ్లి కూతురు ఆ సమయంలో సోది చెప్పే మహిళ అటుగా వెళ్తుంది. ఆవిడని అడిగి తన సందేహాలను ఎలా నివృత్తి చేసుకుంటుందో చూద్దాం. సోది చెప్పే ఆవిడ సోది చెప్తారమ్మ సోది, సోది చెప్తారమ్మ సోది, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను, జరుగుతున్నది చెబుతాను, మీ మనసులో ఏముందో చెబుతాను. సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది. అమ్మో మమ్మల్ని పిలిచేవాళ్ళు కూడా ఉన్నారు ఈ కాలంలో. ఏమో అనుకున్నాం, ఎంతసేపు దొంగ సామాన్లు చూసి వాళ్ళకి డబ్బులు ఇచ్చడమే తప్ప డబ్బులు పిలిచేవాళ్ళు ఎవరు లేరు. అమ్మో నాకు పిలిచి నేను వెళ్తా వస్తా వస్తా వస్తా. ఓ సోదమ్మ ఏం చెప్తావు, ఏం చెప్పగలవు నువ్వు అసలు? నువ్వు ఏది అడుగుతే అది చెప్తాను, నీ మనసులో ఏది ఉందో అని చెప్తాను, నీకు జరుగుతుందా జరగదా కూడా చెప్తాను. నువ్వు చెప్పేది నిజమవుతాయా? మొదలే పెట్టు
అనుమానం ఈ మనసులో అనుమానాలు తీసిన తర్వాత అడుగు నేను చెప్పింది జరుగుతుందా జరగదా నిజంగా జరుగుతుందా సోదమ్మా? నిజంగా జరుగుతుందా లేదా అని ఈ పిల్లకి అనుమానం. శృతి ఒక్క నిమిషం డైలాగ్ చూసుకుంటుందా? ఎవరు? కేసీఆర్ అంటే ఎవరు కదా? నీకు తెలంగాణ వస్తుందయ్యా, నువ్వు గద్దెక్కుతావని చెప్పింది నేనేనా? గద్దెక్కిందా లేదా? ఇక్కడ? ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు నేను చెప్పానా చంద్రబాబు నాయుడుకి పదవి పోయింది బాధపడకయ్యా, నీ పదవి వస్తుంది, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావని చెప్పినా. ఆంధ్రప్రదేశ్ వచ్చి ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ పిల్లకేమో మనసులో అన్ని అనుమానాలే. జగన్ ఎందుకు కాలేదు మరి? జగన్కి కొన్ని గొళ్ళాలు ఉన్నాయి. ఏంటో కొన్నాను. ఆ గొళ్ళాలు పోతే కానీ కాడు అవుతాడు. అయినా నీకెందుకు అనుమానాలని? జగన్కి రాలేదా, కేసీఆర్కి రాలేదా, చంద్రబాబు నాయుడుకి రాలేదా అని నేను పోతున్నాను. మంచి చెడ్డ తల్లి మరి నీకేం కావాలో నువ్వు అది అడుగు. నీ మనసులో ఏముందో అది అడుగు, అది చెప్తా. చెప్తావా? నిజంగా ఇలా చెప్తా. అయితే నా సేచు చెప్పు. వెంకమ్మ మీద ఆనం, వెంకమ్మ మీద ఆనం, శ్రీశైలం మల్లన్న మీద ఆనం, కాశీ విశాలాక్షి మీద ఆనం. మనసులో ఉంచున్నాడే మరి ఆ ఉంచుతోటి నీ పెళ్ళైతుందా లేదా అన్నది చెప్పు. కదా మీ ఇద్దరికి ఆ కనక దుర్గమ్మ మంచి గట్టి మొత్తం వేస్తుందే పిల్ల. తప్పకుండా అవుతుంది. ఆయన మనసులో ఆయన ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడా? 6 అడుగుల అందగాడు. 6 అడుగుల అందగాడు, కుంకుమాల జుట్టు, సొగసరి కళ్ళే పిల్ల. కానీ ఏమైంది? వస్తే కోపం సంపాదనలో కుబేరుడే తల్లి. అన్నది నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, కూర బుట్టలో పడ్డట్టే. నీ తాళాల నుండి ఖజానా నుండి చూసావు, దూకుతావులే బొడ్డులో. కాబట్టి అనుమానాలు పెట్టుకోకు. నేను ఆయన మనసులో ఉన్నానా సోదమ్మా? ఎంత చెప్పినా మళ్ళీ నువ్వు అదే అడుగుతావు. ఆయన కలలో నువ్వే, కళ్ళల్లో నువ్వే, మనసులో నువ్వే. ఎప్పుడెప్పుడు రావాలా ఎప్పుడెప్పుడు రావాలా అని ఎదురు చూస్తున్నాడు. నీకు మంచి బహుమానం తెస్తాడులే 2-3 రోజుల్లో. అలాగా? ఆయన చూడాలంటే ఏం చేయాలి? అతను చూడాలనుకుంటా. నీకు ప్రతిదానికి తొందరనే పిల్ల. తొందర ఉంటుందా? చూడాలనుకుంటే ఊరికనే చూస్తావేంటి? కొంచెం ఖర్చు అయితే పిల్ల. ఇస్తాలే. ఇస్తాలే కాదు, 10,000 పట్టరాము. అంత అంత నా దగ్గర లేదుగా. ఎంత 5,000 అన్నా ఈ పోని. నా దగ్గర ఉన్నది తెస్తాను. ఎంతో ఒకటి తీసుకురాపో, జల్ది గబా తీసుకురాపో. పర్వాలేదు, పెద్ద కట్టే ఇచ్చింది కోన. ఇప్పుడు చెప్పు. నా దగ్గర ఒక పెట్టె ఉంది. ఆ పెట్టె నీకు ఇస్తా. ఆ పెట్టెని ఎవ్వరు లేనప్పుడు తీసి ఉంటే కదపడగా
ఎవ్వరు లేనప్పుడు చూసి ఒక్కదానివే తిరగాలి. దేవుణ్ణి ప్రార్థించుకుని ఆ పూజని మనసులో పెట్టుకుని ఉన్నాడులే పెట్టుకుని అప్పుడు ఎవ్వరు లేనప్పుడు నువ్వు ఒక్కదానివి తిరగాలి. అప్పుడు నీకు దాంట్లో నీ మనసులో ఉన్న పుంజు చక్కగా కనిపిస్తాడు. నిజంగా కనిపిస్తాడంటావా? ఆ తర్వాత ఆ కనకదుర్గ మీ ఇద్దరికి మంచి గట్టి బంధం వేస్తుంది. ఉండు కాలపిల్లలకి అందరికి తొందర అయిపోయిందా? కానీ ఈ ఒక్క మాట మర్చిపోకే. నీ పెళ్లికి నన్ను పిలవాలే కూనా. పిలుస్తాను. పిలవడమే కాదు, పట్టుకోక రైక పెట్టాలి. చీర సారా అన్ని పెట్టాలి. సీసాకి పైసలు ఇవ్వాలి. ఇవాళ పొద్దునే నీటి దగ్గరే ఒక పిల్లకి పెళ్ళి అవుతుందని చెప్పా. అతనికి కావాల్సిన వాళ్ళతో పెళ్ళి అవుతుందని చెప్పా. శుభ్రంగా పెళ్ళయింది. ఇక చూసావా, నా కంకణం కట్టి 10,000 ఇచ్చారు వాళ్ళు నాకు. నువ్వు కూడా అట్లాగే ఇవ్వాలి మరి. సరేనా? చెప్తాలే సోని చెప్తా. ఆ పెట్టెను జాగ్రత్తగా పెట్టుకుని రాత్రి చూడాలని ప్రయత్నం చేస్తుంది. ఒకసారి తీయడానికి ప్రయత్నం చేయగానే అమ్మాయి జ్యోతి గ్లాస్ నీళ్ళు ఇవ్వమ్మా. మళ్ళీ అందరినీ దాచిపెట్టి మరి మరొకసారి చూడాలని చూస్తుంది. అమ్మాయి జ్యోతి, నా కళ్ళజోడు ఎక్కడ పెట్టావే? ఇంకేం అక్కర్లేదులేమ్మా, మహా విసిగిపోతున్నావు. సరిగ్గా తల వేసుకొని పడుకో. అలాగా అందరినీ నిద్రపుచ్చి తన గదిలో వెళ్ళి ఆ డబ్బాని తీస్తోంది, మొక్కి తీస్తోంది. అప్పుడు ఎలా ఉందో చూడండి.
సుందరి ఎజిటేరా పెద్దలున్నారు పెద్దలున్నారు హద్దులందు కదమని పెద్దలున్నారు హద్దులందు కదమని వద్దకు చేరిన పతినే కదా పెద్దలున్నారు హద్దులందు కదమని వద్దకు చేరిన పతినే కదా నీ ముద్దు ముచ్చటలించనాలి కదా సుందరి నీ వంటి దివ్య స్వరూపం ఎందెందు వెలకిన లేదు కదా నీ ముద్దు ముచ్చటలించనాలి కదా సుందరి ఏం చెప్పినానా హలో హలో అన్నయ్య నేను పద్మని చెప్పు వినబడుతుంది ఏం లేదన్నయ్య నీకు ఒక మంచి శుభవార్త చెప్పాలని చేస్తున్నాను. ఏంటా శుభవార్త తొందరగా చెప్పు. మన అమ్మాయి దీప్తి పెళ్లి కుదిరిందన్నయ్య. ఫంటాస్టిక్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మరి నీ సహాయ సహకారం కావాలన్నయ్య. ఏం కావాలి చెప్పినానా? అబ్బో ఎన్ని పనులున్నాయో. ఏం పర్లేదు అన్నీ అయిపోతాయి తొందర ఏం లేదు. పెళ్లి వారం రోజుల్లోనే అంతే. 4 రోజుల్లో పెళ్లి చేయాలి. 7వ రోజు కల్లా అమ్మాయి అబ్బాయి వెళ్ళిపోతారు. అందుకు ఎన్ని పనులున్నాయో. అందుకు ఒక్కసారి నీ వచ్చావనుకో నా ఈ పనులన్నీ నీకు అప్పచెప్పాలని చూస్తున్నాను. నేను వచ్చేస్తాను. సరే సరే అలా 2 నిమిషాలు 5 నిమిషాలు అయిన తర్వాత అన్నయ్య వచ్చాడు. ఏం చెప్తున్నానా? మరి అమ్మాయి పెళ్లి అంటే మాటలా? చెప్పినాను. బావగారేమో లేరు, శ్రీలంకకి వెళ్ళారు. అంతేలే శ్రీలంకకే వెళ్తారు ఆయన రావణాసుడితే కదా. అంతే అంతే సరే అట్లాగే. అమ్మాయి పెళ్లి కుదిరింది. ఏం చేస్తుంటాడు అబ్బాయి? అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆహో. బెంగళూరులో ప్రస్తుతం జాబ్ చేస్తున్నాడు కానీ ఒక వారంలో వీసా వచ్చేస్తే వెళ్ళిపోతారు. మన అబ్బాయిని పెళ్లి చేసుకోవడమో ఫ్లైట్ లో ఎక్కి వెళ్ళిపోవడం. కాబట్టి ఈ వారం రోజుల లోపల అన్ని పెళ్లి పనులు అవ్వాలి. అయిపోతే నాన్న ఈ రోజు ఏంటి ప్రాబ్లమే లేదు. ఇదో ఫస్ట్ అట్మోస్ట్ థింగ్ నాకు ఫంక్షన్ హాల్ దొరకాలి. ఆ రోజు ఎన్నో పెళ్లిళ్ళు ఉన్నాయట. ఏంటి ఫంక్షన్ హాల్ కావాలి? ఏసీయా నాన్ ఏసీ? ఏసీనే అన్నయ్య. ఏసీనే. ఎంతమంది వస్తారంటారమ్మా? సుమారు 500 నుండి 700 మంది దాకా వస్తారు. 500 మంది. మన ఫ్యామిలీ వాళ్ళు ఉందిగా. మీ ఫ్రెండ్ వాళ్ళదా? ఫ్యామిలీ వాళ్ళు చేసేద్దాం. ఓహో అయ్యో నేను మర్చిపోయాను మీ ఫ్రెండ్ కదా. ఇక ఫ్యామిలీ వాళ్ళలో పెళ్లి కుదిరింది. ఆ తర్వాత క్యాటరింగ్ భోజన సదుపాయాలన్నీ. భోజనాలకి ఏమున్నాయమ్మా ఈ మధ్య అందరికి ఇచ్చేయచ్చు. ఫుడ్స్ ఉన్నాయి, వేరే కాంట్రాక్ట్ ఈవెంట్ మేనేజర్స్ ఉన్నారు, అన్ని చేయొచ్చు. పెళ్లి పత్రిక అన్నయ్య. పెళ్లి ఉన్నాడుగా మన బృహస్పతి అన్నయ్య. అన్నయ్యతో రాయిన్ చేసే పెళ్లి పత్రిక. అన్నయ్యతో రాయిస్తే పత్రిక కొత్తగా ఉంటుంది కదా. ఈ టెన్షన్ తో నా బుర్రే పని చేయటం లేదు. ఏం పర్లేదు మేము ఉన్నాం కదా బేటా. ఇక అన్ని అన్నయ్య ఎంత పెద్ద లిస్ట్ ఉంది అనుకున్నావు. అందులో ఇవేమో రాసుకున్నాను, అవన్నీ కావాలి. వెళ్ళన్నాక అన్ని ఉంటాయి. ఆ లిస్ట్ నాకు వస్తాను, ఒక్క నిమిషం ఇస్తాను. ఇవే కదా నేను తప్పించి ఇచ్చేస్తానులే 2 రోజుల్లో. మరి పెళ్లి పత్రికలు పంచడం. పెళ్లి పత్రికలు పంచడం ఇది కొద్దిగా ఇష్టమైన పని. అన్నయ్య వదిలేకిచ్చేద్దామే. అంటే అంటావా? సరే అయితే పెళ్లి ఫంక్షన్ హాల్ అయిపోయింది, ఫుడ్ అయిపోయింది, పెళ్లి పత్రిక రాయడం అయిపోయింది, పంచడం అయిపోయింది, బాజా భజంత్రీలు ఈవెంట్ మేనేజర్ చూసుకుంటాను. అన్ని చూసుకున్నాను. అమ్మయ్య ఏమీ బాధ లేదు. ఇక ముందు ఆగటయ్యా, నీకు ముందు డబ్బులు కొన్ని చేతిలో పెడతాను. దానికన్నా ముందు ఒక కప్పు కాఫీ పోయే. తప్పకుండానే డబ్బులు తెస్తాను. సరేనా? ఇదిగో అన్నయ్య డబ్బులు నీ దగ్గర వచ్చే లోపల అన్ని పనులు చేసి పెట్టాను. చేసేద్దాం బేటా, బ్రహ్మాండంగా చేద్దాం. థ్యాంక్ యూ. బాయ్.
ఆటే ఒద్దగురు సోలో బ్రతుకి సో బెటరు शादी माटे बंधुगुरु सोलो ब्रतके సో బెటరు ఆలికి మెళ్ళో ముళ్ళే చాలని ఆనందించే మగవారు ఆరాటే తమ పురితాడన్నది ఆలోచించక చెబుతారు మొగుడయ్యే ముహూర్తమే మగాడి సుఖాల ముగింపు చాటరు షాదీ మాటే బంధుగురు సోలో